హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను లిఖిత. భారతదేశంలో క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ప్రిసిషన్ మెడిసిన్, కార్టిసెల్ థెరపీ వంటి ఆధునిక చికిత్సలు క్యాన్సర్ రంగంలో కొత్త ఆశలను కల్పిస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్. మనతో పాటు ఉన్నది డాక్టర్ పవన్ కుమార్ గారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు క్యాన్సర్ గురించి, అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా గుర్తించాలి, అదేవిధంగా ఎలాంటి థెరపీస్ వచ్చాయి, ఇవన్నీ కూడా ఆయన అడిగి మాట్లాడదాం. ఓకే, హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో అమ్మా, బాగున్నాను. రైట్ సార్. సార్, అసలు నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు మన భారతదేశంలో ఈ క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతూ వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, మీకు తెలిసింది ఏంటి? సో దాని కారణాలు కరెక్ట్గా చెప్పాలంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు పాపులేషన్ గ్రోత్, అంటే మనకి ఫస్ట్ థింగ్ పాపులేషన్ గ్రోత్ పెరుగుతూ ఉన్నప్పుడు మనకి సహజంగా మ్యూటేషన్స్ అని పెరుగుతాయి. మనకి ఇప్పుడు క్యాన్సర్ రావాలంటే జీన్స్లో మ్యూటేషన్స్ కావాలి. మ్యూటేషన్స్ అయినప్పుడే క్యాన్సర్ అని వస్తుంది. క్యాన్సర్ అంటే ఇన్ఫెక్షన్ ఏం కాదు, మన ఓన్ సెల్స్ అన్కంట్రోల్గా గ్రో అవుతూ ఉంటేనే వి కాల్ ఇట్ యాజ్ క్యాన్సర్. సో అది కావాలంటే కొన్ని మ్యూటేషన్స్ అవుతేనే మనకి బాడీలో అవుతాయి. సో పాపులేషన్ పెరుగుతోంది, అదొక కారణము. రెండోది మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే ఇప్పుడు చాలా వాళ్ళు మనం ఎక్కువ ఫిజికల్ వర్క్ చేయటం లేదు. చాలాసార్లు వీఆర్ ఓన్లీ సిట్టింగ్ అండ్ డూయింగ్ జాబ్ వర్క్, కూర్చొని చేసే పనులు. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిన వల్ల అదొక కారణం మనకి మ్యూటేషన్స్ ఎక్కువ వచ్చేది. రెండోది వీఆర్ స్టాప్ రెస్టింగ్, అంటే మనకి ఇప్పుడు ఈ టెలివిజన్ కనే సోషల్ మీడియా ఎవల్యూషన్ వల్ల ఎవ్రీబడి ఈజ్ ఆన్ సమ్ సార్ట్ ఆఫ్ కంటిన్యూస్ ర్యాట్ రేస్ అనుకన్నా బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ యాక్టివేటెడ్. అంటే నువ్వు ఖాళీ కూర్చోనేది అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఖాళీ కూర్చొని రెస్ట్ తీసుకుంటా. స్కూల్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ నా టైంలో ఈ సోషల్ మీడియా అని లేనప్పుడు స్కూల్లో బోర్ కొట్టిందంటే పండుకుంటాం, ఇది చేస్తాం. ఇప్పుడు ఆ పండుకునే కాన్సెప్ట్ లేదు. ఎవరైనా ఖాళీగా ఉందంటే మొబైల్ చూసేదో ఏదో చూస్తానే ఉంటాం. సో దట్ ఈస్ వన్. అండ్ ఈ ఇప్పుడు తినే ఫుడ్ పదార్థాల వల్ల, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈస్ ప్రొసెస్డ్, ఆ ప్రొసెస్డ్ ఫుడ్ వల్ల మనకి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హయ్యర్ మ్యూటేషన్ దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది నా అభిప్రాయము. ఇక క్లియర్ కట్గా ఏం లేదు, మల్టిపుల్ కాజెస్. రైట్. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లు ఏంటి? సో కామన్గా ఇప్పుడు రెండు ఉమెన్ మేల్ తీసుకుంటే, కామన్ క్యాన్సర్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ దీంట్లో అయినా, అది ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే. రైట్. కానీ ఇండియాలో స్పెసిఫిక్గా మనకి నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉండేది ఓరల్ క్యాన్సర్. మనకంటే మనకి టిపికల్గా చాలా మందిలో ఈ టొబాకో చీవింగ్ అనేది ఇండియాలో కామన్. సో దానివల్ల ఇది. సెకండ్ లంగ్ క్యాన్సర్, ఇప్పుడు నాన్ స్మోకర్స్లో కూడా లంగ్స్ క్యాన్సర్ పెరుగుతోంది. మూడోది కోలాన్ క్యాన్సర్. మళ్ళీ వేరే క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్స్, అవన్నీ అది 5th 6th ఆ స్టేజ్లో వస్తాయి, ఆ నంబర్లో వస్తాయి. కానీ కామన్గా ఇంకా బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ కామన్. అయితే గత 10 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు క్యాన్సర్స్లో వస్తున్న కేసెస్లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి మీకు? సో ముందు గత ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కదా చాలా మంది క్యాన్సర్లు ఇప్పుడు చెప్పినాం కదా, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ అనుకోండి. లంగ్ క్యాన్సర్స్ కామన్గా స్మోకర్లో చూసేవాళ్ళు. నేను చెప్పాలంటే నేను చదివేటప్పుడు 15-20 ఇయర్స్ బ్యాక్ అనుకున్నా కదా, అప్పుడు కదా కామన్గా క్యాన్సర్ వచ్చిన లంగ్ క్యాన్సర్ అంటే వాడు స్మోకరే 80-90%. ఇప్పుడు నిజం చెప్పాలంటే 100 లంగ్ క్యాన్సర్లు చూస్తే దాంట్లో 70 మందికి నాన్ స్మోకర్స్ అండ్ ఆడవాళ్ళలో కామన్గా. సో ప్యాసివ్ కన్నా ఎండోజీనియస్, అంటే మనకి ఎండోజీనియస్ ఎయిర్ పొల్యూషన్ అంటాం. మనకి ఎయిర్ పొల్యూషన్ బయట ఒకటే కదా, స్మోకర్కి ఏమి ఆ సిగరెట్ తాగే దాంట్లో మనకి ఇప్పుడు ఇన్సైడ్ ఇంట్లో ఉన్నప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంది. అది మనం గుర్తించలేకుండా చేస్తాం. ఎందుకంటే కంటిన్యూస్ బర్నింగ్, మన ఏసీ సేమ్ ఎయిర్ రీసర్క్యులేషన్, అన్ని రూమ్స్ ఆర్ క్లోజ్, విండోస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు చాలా ఆఫీసులు చూసింటారు, ఇల్లు చూసింటారు దానివల్ల. అండ్ ఈవెన్ మన వాడే గ్యాస్ దీనివల్ల కంటిన్యూస్ దానికి ఎయిర్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేకుంటే ఆ ఎయిర్ తీసుకున్నప్పుడు మనకి ఎండోజీనియస్ పొల్యూషన్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ స్పెషల్లీ వై యంగ్ జనరేషన్, ఎందుకు యంగ్ జనరేషన్లో ఎక్కువ క్యాన్సర్ చూస్తున్నాం? అదే ఇట్ విల్ కమ్స్ అండర్ లైఫ్ స్టైల్. కరెక్ట్. సి, లైఫ్ స్టైల్ ఈజ్ వన్ డెఫినెట్ కాజ్. ఎందుకంటే ఓవర్ ద టైమ్ ఈవెన్ యాజ్ వీఆర్ బార్న్, ఇప్పుడు మా టైం నుంచి, అట్లీస్ట్ ఐ వాజ్ బార్న్ ఇన్ early 80s అనుకోండి, ఆ టైం నుంచి మాకు కంపేరిటివ్లీ హోల్ ఫుడ్ వాజ్ వెరీ కామన్. అంటే ఈ ప్రొసెస్డ్ ఫుడ్ చాలా తక్కువ. టు బి వెరీ, ఇప్పుడు జనరేషన్లో ప్రొసెస్డ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల మ్యూటేషన్స్ వల్ల మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది, లైక్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు ఉండే ద పొల్యూషన్ రేట్స్ హవ్ ఇంక్రీజ్డ్ కంపేర్ టు లాస్ట్ టైం అండ్ వీఆర్ రెస్టింగ్ లెస్. నేను ఎప్పుడు అనేది, మనకి బాడీలో ఏదైనా మ్యూటేషన్ ఏమైనా క్లీనింగ్ అంటే డీటాక్సిఫైయింగ్ అవ్వాలి అంటే, ఇప్పుడు
కోవిడ్ వచ్చినప్పుడు మనకి లిటరలీ పొల్యూషన్ అంతా తగ్గిపోయింది, ఎందుకంటే మూమెంట్ లేదు. దట్ ఈస్ అర్త్కి ఒక డీటాక్సిఫైయింగ్ లాగా. అలాగా మనకి డీటాక్సిఫై కానీ నిద్ర కావాలి. సో వీఆర్ స్లీపింగ్ లెస్. సో ఐ ఆల్వేస్ ఫీల్ ప్రాబబ్లీ దిస్ జనరేషన్ ఈస్ స్లీపింగ్ లెస్, రెస్టింగ్ లెస్. విత్ పొల్యూషన్ అండ్ ద ఫుడ్ మనకి ఛాన్సెస్ క్యాన్సర్స్ ఎక్కువ, అందుకే మ్యూటేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, కొంత క్యాన్సర్లు వస్తున్నాయి. అలాగే చాలా మంది డాక్టర్ చికిత్స లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాతే డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. అంటే ఎంత మనము అవేర్నెస్ పెంచినా కానీ లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు వచ్చి చెప్పడం వల్ల యాజ్ డాక్టర్స్ కూడా మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు, అప్పుడు చికిత్స మనం చేయడానికి కష్టం కూడా అయిపోతూ ఉంటుంది కదా. కరెక్ట్ అండి. కానీ కొన్ని క్యాన్సర్లు, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వదిలితే వేరే చాలా క్యాన్సర్లో మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఏం సిమ్టమ్స్ వద్దు. బ్రెస్ట్ Right, క్యాన్సర్ okay. అంటే రొమ్ములో ఒక చిన్న గడ్డ ఉంటుంది, అది Hmm. తెలిసిపోతుంది. ఓరల్ క్యాన్సర్ ఒక చిన్న అల్సర్ ఉంటుంది, ఓకే. దాని నుంచి మనం అర్లీ స్టేజ్లో కనుక్కోవచ్చు. Hmm. వేరే క్యాన్సర్ లంగ్ అనుకోండి, లంగ్ మనకి దగ్గు వచ్చి చాలా రోజులు, అంటే దగ్గు చాలా వచ్చింది అంటే అది ఆల్రెడీ సైజ్ పెరిగినట్లే. చాలా రేర్గా 100లో 10 నుంచి 15 మంది లంగ్ క్యాన్సర్ వాళ్ళకి కరెక్ట్గా ప్లూరా దగ్గర వచ్చింది అంటే అప్పుడు దగ్గు వస్తుంది, లేకపోతే సిమ్టమ్సే ఉండవు. సో సమ్ క్యాన్సర్స్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ముందు ఈ హై రిస్క్ గ్రూప్ అని ఉండేది. హై Okay. రిస్క్ గ్రూప్ అంటే స్మోకర్స్లో లంగ్ స్క్రీనింగ్, మళ్ళీ ఈ డ్రింక్ చేసే వాళ్ళకి ఈ కోలాన్ ఇవన్నీ స్క్రీనింగ్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఆఫ్ హై రిస్క్ అని లేదు. ఎవ్రీబడీస్ హై రిస్క్. చెప్పినా కదా, ఎండోజీనియస్ పొల్యూషన్ వల్ల ఉమెన్ హు ఆర్ నాన్ స్మోకర్స్లో క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. Right, అందరినీ okay. స్క్రీన్ చేయాలంటే చాలా కష్టం. బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ చేసేది అవంతా ఈజీ అయినా కదా, బికాజ్ అదొక ఇమోషనల్, ఇది చాలా వరకు ఒక ట్యాబు ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపియాలి అనేది. సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో అది చాలా కామన్ ఉంది, అది బికాజ్ ఆఫ్ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల. దానికి Okay. వ్యాక్సిన్ వచ్చింది, కానీ కానమల్లో డాక్టర్ దగ్గర పోవాలంటే భయం. సో కొన్ని క్యాన్సర్లు వస్తే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి సిమ్టమ్స్ ఉండవు, అది బయటపడినప్పుడే చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. అండ్ మనం స్క్రీన్ చేసే మొడాలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి మనకుండే పాపులేషన్. బట్ బేసిక్ లక్షణాలు డాక్టర్, ఇఫ్ వి టాక్ అబౌట్ ఎనీ క్యాన్సర్స్, అంటే ఎలా గుర్తించుకోవాలి మనం? దే ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఆఫ్ కోర్స్, బట్ ఎలా మనం ప్రధానంగా లక్షణాలు మనం బయట పెట్టుకొని, డూ యూ థింక్ ఎనీ సార్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ అ బాడీ దెన్ వీ షుడ్ సీ ఎ డాక్టర్? హౌ డస్ ఇట్ వర్క్? 100% అండి. ఇప్పుడు మనకి ఈ చెప్పినా కదా, రొమ్ము క్యాన్సర్ ఆర్ ఓరల్ క్యాన్సర్ అనుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అంటే అదే సింపుల్. మనకి ఒక గడ్డను, ఒక అల్సర్, అన్హీలింగ్ అల్సర్. అండ్ అన్ని క్యాన్సర్స్ లో నొప్పి ఖచ్చితంగా వస్తుందా? తెలీదేమో. నొప్పి అనేది లాస్ట్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడే Okay. నొప్పి వస్తుంది. దట్ ఈస్ Oh. యాక్చువల్లీ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ అ స్వెల్లింగ్, గడ్డ ఉంది, నొప్పి లేదన్నప్పుడు క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నొప్పి ఉంది అంటే ఇట్స్ ఇన్ఫెక్షన్. ఓకే. సో దట్స్ ద పారాడాక్స్. సో ఇప్పుడు క్యాన్సర్లో కదా సో సింపుల్గా ఈ రొమ్ము క్యాన్సర్, అల్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ వదిలితే చాలా క్యాన్సర్లో ఇనిషియల్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. కానీ డస్ ఇట్ ఆల్సో రిలేటెడ్ టు ఏజ్ ఉంటే Correct. వాళ్ళకి So, తెలుస్తుంది? అదే చెప్పినాం కదా, ది హై రిస్క్ కాన్సెప్ట్ ఇప్పుడు వెళ్తా ఉంది. ఇప్పుడు ముందు Hmm. ఎట్లా ఉండే 50-60 అన్నప్పుడు స్క్రీనింగ్ ఉండాలి అంటారు. ఇప్పుడు Hmm. లైక్ యూ సెడ్, యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ మోర్ క్యాన్సర్. Correct. యంగ్స్టర్స్లో అందరూ ఇప్పుడు యూ కెనాట్ స్క్రీన్ సంబడి ఫ్రమ్ 18 years to 60 years కదా, Very దట్స్ వెరీ true. డిఫికల్ట్. సో అందుకోసమే దెర్ ఈస్ నో టిపికల్ సిమ్టమ్స్. సో ఓవరాల్ క్యాన్సర్ తీసుకుంటే, బికాజ్ ఇట్స్ ఎ కెటబాలిక్ స్టేట్, అంటే మనకి హై ఎనర్జీ యూజ్ అవుతుంది. సో ఎనీథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫెటిక్, ఒక పేషెంట్ ఎవరికైనా ఊరికే వీక్నెస్ వస్తుంది, కారణమే లేదు, వెయిట్ లాస్ Okay. ఫర్ అన్సన్ రీజన్, సంథింగ్ ఇన్ ద బాడీ, ఒక కొత్త మెలనోమా ఎస్పెషల్లీ మనకు తక్కువ అనుకోండి, వెరీ ఫేర్ స్కిన్ కొకేషన్స్ అంటే వైట్స్లో చిన్న చేంజ్ ఇన్ ద మనకి మచ్చలో సైజ్ పెరుగుతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఆర్ మన డైలీ యాక్టివిటీస్, నేను డైలీ ఒకసారి మోషన్ పోతున్నట్టు ఇప్పుడు సడన్గా కాన్స్టిపేషన్ వచ్చింది, అలాగే చేంజెస్ ఉంటే ఐ థింక్ వీ షుడ్ గెట్ ఇట్ డన్. ఎనీ నోడ్, ఎనీ న్యూ మచ్చ చేంజ్ అవుతుంది, ఎనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెటిక్, అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి. అది క్యాన్సర్ అని కాదు, వీ షుడ్ గెట్ ఇవాల్యుయేటెడ్. రైట్. అండ్ హౌ ఫార్ డస్ దిస్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి అంటూ ఉంటారు, రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేయించుకోండి అంటూ ఉంటారు. డస్ దిస్ ఆల్సో హెల్ప్ టు ఫైండ్ అవుట్ ఎనీ సార్ట్ ఆఫ్ క్యాన్సర్స్? కరెక్ట్. సో ఏది 100% రిజల్ట్ ఇయ్యదండి. సో రెగ్యులర్ చెకప్ ఇయర్లీ వన్స్ చేయించుకుంటాం. సో దట్స్ బేసిక్. అట్లీస్ట్ వీ షుడ్ స్టార్ట్ సమ్వేర్ కదా. ఇప్పుడు 100 మందిలో అట్లీస్ట్ మనము 10 మందికి క్యాన్సర్ ప్రివెంట్ చేయగలమంటే కదా గొప్పనే. అట్లీస్ట్ వీఆర్ సేయింగ్. బట్ అందరికీ అన్నీ పట్టుకోలేము. ఇక్కడ బ్లడ్ క్యాన్సర్ అనుకోండి, బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ లుకీమియా అనేది, అది 10 days బ్యాక్ బ్లడ్ టెస్ట్లు బాగుంటాయి, వితిన్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. సో దోస్ వీ కెనాట్ ప్రివెంట్. ఐ విల్ బి వెరీ క్లియర్. మనం కొన్ని క్యాన్సర్లు, ఎస్పెషల్లీ ఈ మ్యామోగ్రామ్, ఆడవాళ్ళకి 40 years అయినా మ్యామోగ్రామ్ చేపిస్తుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కోవచ్చు. కొన్ని బ్లడ్ టెస్ట్లో ఈ మల్టిపుల్ మైలామా, కొన్ని రిపోర్ట్స్ చేంజెస్లో మనకు చిన్న స్టేజ్లో పట్టుకోవచ్చు. బట్ ఎస్, స్టార్టింగ్లో అన్నీ పట్టుకోలేము. అట్లీస్ట్ 10% పేషెంట్స్, 15% పేషెంట్స్ మనం వీ కెన్ డూ ఇట్. బట్ వీ షుడ్ స్టార్ట్ డూయింగ్ రెగ్యులర్ టెస్ట్ ఫర్ ఎవ్రీబడి.
సార్ అలాగే మనకి 100% పాసిబిలిటీ ఉంటుందా మొత్తానికి క్యూర్ చేయడానికి ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఇఫ్ యు సే? సో ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే క్యాన్సర్ అనేది మన బాడీలో మన ఓన్ పార్ట్ అది. సో ఏ ట్రీట్మెంట్లో అయినా 5 సంవత్సరాల వరకు బాడీ క్యాన్సర్ రాలేదు అంటే వీ కాల్ ఇట్ ఎస్ క్యూర్. అంటే మన బాడీ ఈజ్ యాక్సెప్టెడ్ ఇట్, ఆ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని మెయింటైన్ చేస్తాను. సో ఇప్పుడు కొన్ని క్యాన్సర్ ఎస్పెషలీ సాలిడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అనుకో, లంగ్ క్యాన్సర్ చాలా చిన్న స్టేజ్లో ఉంటే వీ కెన్ యాక్చువల్లీ క్యూర్ ఇట్ విత్ ట్రీట్మెంట్ ఒక అయిపోయినాక ట్రీట్మెంట్ స్టాప్ చేసినాక మనకి 5 years వరకు రాదు అనే ఛాన్స్ ఉంటే క్యాన్సర్ ఇస్ క్యూర్డ్. అది చాలా క్యాన్సర్లో పాసిబుల్, స్టేజ్ ప్రకారం కొన్ని బ్లడ్ క్యాన్సర్లో పాసిబుల్. కానీ ఇప్పుడు ఈవెన్ స్టేజ్ 4 క్యాన్సర్ ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్స్ అయినా కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ అయినా కొత్త డ్రగ్స్తో వీఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద లైఫ్ స్పాన్. మనకి డయాబెటీస్ లాగా క్యూరబుల్ అంటే ట్రీట్మెంట్ ఈస్ నాట్ స్టాపింగ్, కంటిన్యూస్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఇమ్యూనోథెరపీ అయినా టార్గెటెడ్ థెరపీ దే కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్. అలాగే చాలా మంది డాక్టర్ ఈవెన్ టుడేస్ డేస్ చెప్పొచ్చు క్యాన్సర్ వస్తే ఇంకా మరణ శిక్ష లాగే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎంతవరకు అది, హౌ డు వి సీ దట్? కరెక్ట్. అది ఐ థింక్ ఓవర్ ద టైం చేంజ్ అవుతుందండి. ఎందుకంటే క్యాన్సర్ వెన్ ఇట్ స్టార్ట్ ఇట్స్ క్యాన్సర్ అందరికీ ఇప్పుడు చెప్పాలంటే లాస్ట్ 20 years నుంచే అవగాహన పెరిగింది అందరికీ. ముందు ఒక 20 years బ్యాక్ అంటే క్యాన్సర్ వచ్చిందంటే క్లియర్ కట్. ఇప్పుడు 50s 60s 1950s 60s డయాబెటీస్ వచ్చింది కదా, ఇట్స్ మరణశిక్షణ. 5 ఏళ్ళు డయాబెటీస్ వచ్చేవాళ్ళు చనిపోయేవాళ్ళు, ఎందుకు కిడ్నీ డ్యామేజ్ అయిపోయి. అప్పుడు కదా డయాబెటీస్ ఉన్న భయం ఉండే. ఇప్పుడు క్యాన్సర్ ఇస్ బికమ్ లైక్ డయాబెటీస్. అంటే క్యాన్సర్ ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కరికి వస్తే పెద్ద విషయం అయిపోయి ఇప్పుడు ఫ్యామిలీలో 2-3 వస్తుంది. ఇట్స్ నాట్ హెరిడిటరీ. అంటే ఇట్ క్యాన్ బి హెరిడిటరీ. 10 to 15% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ. 85% ఇస్ స్పోరాడిక్. అంటే బికాజ్ యూఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఎకోసిస్టమ్. అంటే మనకి సేమ్ ఎన్వైరన్మెంట్, సేమ్ గాలి పీల్చుతున్నాము, సేమ్ ఫుడ్ తింటున్నాం, సేమ్ స్ట్రెస్ ఉంది, సేమ్ మనం తక్కువ నిద్రపోతున్నాం, తక్కువ రెస్ట్ తీసుకుంటున్నాం. సో మనకి సేమ్ మ్యూటేషన్ వచ్చే ఛాన్స్ ఎందుకు లేదు? సో ఇట్స్ నీ నాట్ టు బి హెరిడిటరీ. హెరిడిటరీ ఈజ్ యూఆర్ క్యారింగ్ ద సేమ్ జీన్ ఫ్రమ్ ఇన్ యూట్రో. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఆ జీన్ తీసుకుంటున్నాం. సో అలాగ ఉండకుండా 85% స్పోరాడిక్గా ఫ్యామిలీలో ఉండొచ్చు. ఓకే, అయితే యు ఆర్ సేయింగ్ లైఫ్ స్టైల్ ప్రధానంగా కారణము, ఒత్తిడి, స్లీప్లెస్నెస్, జంక్ ఫుడ్ అంటే హీటింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా ప్రధానంగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. బికాజ్ యు ఆర్ సర్వైవింగ్, కొత్త మ్యూటేషన్స్ వచ్చి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే టార్గెటెడ్ థెరపీ అని మేము చూస్తున్నాం. అసలు వాట్ ఈస్ ఇట్? ఏం ట్రీట్ చేస్తుంది అది? కరెక్ట్. సో ఇప్పుడు క్యాన్సర్ ముందు మనం క్యాన్సర్ కనపడినప్పుడు ఫస్ట్ సర్జరీ ఉండేది, మళ్ళీ రేడియేషన్ వచ్చింది, మళ్ళీ కీమోథెరపీ. అంటే క్యాన్సర్ని కొన్ని మందులు ఇస్తే క్యాన్సర్ సెల్స్ చనిపోతే, నార్మల్ సెల్స్ చనిపోయి, బొంబార్డింగ్, జస్ట్ బొంబార్డింగ్. ఇప్పుడు 2026లో ప్రతి ఒక్క క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా లంగ్ క్యాన్సర్ అయినా కదా, వీ కెనాట్ కాల్ ఇట్ జస్ట్ ఆర్గన్ బేస్డ్ క్యాన్సర్లు కావు, దాని పేరు అట్లా పట్టలేము. ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్లో మేము మ్యూటేషన్ చెక్ చేస్తాం. మ్యూటేషన్ అంటే ఎస్పెషల్లీ ఒక 40-50 మ్యూటేషన్లు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మ్యూటేషన్ టార్గెట్ చేస్తే, ఆ మ్యూటేషన్ ఏమంటే దట్ ఈజ్ ఎ డ్రైవర్ జీన్. అంటే ఆ మ్యూటేషన్ వల్లనే క్యాన్సర్ పెరుగుతుంది. ఆ మ్యూటేషన్ బ్లాక్ చేసినాము అంటే క్యాన్సర్ తగ్గిపోతుంది, అది కంట్రోల్కి వచ్చేస్తుంది. సంథింగ్ లైక్ డయాబెటీస్, టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ ఉన్నట్టు. సో ఆ మ్యూటేషన్ బ్లాక్ చేసే మందుల్ని వి కాల్ ఇట్ ఎస్ టార్గెటెడ్ థెరపీ. ప్రతి ఒక్క క్యాన్సర్లో డిఫరెంట్ మ్యూటేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి, ఓరల్ పిల్స్ ఉండొచ్చు, ఇంజెక్షన్స్ ఉండొచ్చు. సో ఆ ప్రాబ్లం ఏమంటే ఈ టార్గెటెడ్ థెరపీలో ఇట్స్ నాట్ మనం మందులు 2 months ఇచ్చేస్తున్నాం, 3 cycles ఇచ్చాం, బంద్ చేసినాం, అట్లా కాదు. ఈ మందులు 4th stage ఉండే వాళ్ళు కంటిన్యూస్ ఇస్తానే ఉండాలి. టిల్ యూఆర్ టేకింగ్ డయాబెటీస్ మెడికేషన్స్ తీసుకుంటే షుగర్ ఎలా కంట్రోల్లో ఉంటుంది, ఈ మెడికేషన్ తీసుకుంటే జబ్బు కంట్రోల్లో ఉంటుంది. ఓవర్ ద టైం దే మెయింటైన్. అలాగే ఇమ్యూనోథెరపీ అంటున్నారు. ఈ ఇమ్యూనోథెరపీ ఎలాంటి రోగులకి అవసరం పడుతుంది? సో క్యాన్సర్లో ఇంకొక కొత్త రెవల్యూషన్ ఏమైంది అంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే ఇప్పుడు అందరికీ మనం ఉన్నాం, క్యాన్సర్ అని మన ఓన్ సెల్స్ కదా, కానీ రోజు మనకు ఒక 1000 నుంచి 10,000 సెల్స్ కొత్త ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అవసరం లేనివి. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని రికగ్నైజ్ చేసి అవిని చంపేస్తుంది. సో క్యాన్సర్ అంటే కంట్రోల్ కన్నా ఎక్కువ ఉండేది. 1,00,000 cells ఉండాలంటే 2,00,000 అయినాయంటే దట్ ఈస్ క్యాన్సర్. ఎక్స్ట్రా 1,00,000 cells క్యాన్సర్. సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ కంట్రోలింగ్ ఇట్. మనకి క్యాన్సర్ వచ్చి ఒక పర్సన్ క్యాన్సర్ వచ్చిందంటే ఇమ్యూన్ సిస్టము కొన్ని కారణాల వల్ల ఆ సెల్స్ని రికగ్నైజ్ చేయలేదు. దాన్ని ట్యూమర్ ఇవేజన్ అంటాం, ఇమ్యూన్ ఇవేజన్. సో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నామంటే కొన్ని మాలిక్యులర్ లెవెల్లో కొన్ని బ్లాక్ చేస్తే మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ విల్ రికగ్నైజ్ ద క్యాన్సర్. దాన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. సో ఈ డ్రగ్స్ ఏం చేస్తున్నాయంటే ఇమ్యూన్ సిస్టమ్ని గుర్తు చేస్తున్నాయి. ఇట్స్ లైక్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ కరప్ట్, క్యాన్సర్ని గుర్తించడం లేదు. సో ఈ బ్లాకేడ్ వల్ల, మాలిక్యులర్ లెవెల్లో బ్లాకేడ్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన ఓన్ ప్రతిరోధ శక్తి క్యాన్సర్ని రికగ్నైజ్ చేసి అప్పుడు దాన్ని చంపుతుంది. వీఆర్ నాట్ గివింగ్ కీమోథెరపీ. ఇమ్యూన్ సిస్టమ్, మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ని క్యాన్సర్ని కరెక్ట్గా డైవర్ట్ చేసి హెల్ప్ చేస్తాం.
మళ్ళీ ఈ కార్టిసెల్ అంటున్నారు. సో, అది ఎంత వరకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది మన భారతదేశంలో ఎస్పెషల్లీ? కరెక్ట్. సో ఇమ్యూన్ సిస్టమ్‌లో ఇంకొక భాగము ఏమంటే కార్టీ సెల్ థెరపీ. కార్టీ ఓకే. సెల్ థెరపీ అంటే మనకిప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్‌ని టీ లింఫోసైట్స్ అంటాం. ఈ ఓకే. టీ లింఫోసైట్స్‌ని ఇప్పుడు మనకి ఇమ్యూనోథెరపీ అన్నాం కదా! దాంట్లో ఏమి ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆ టీ సెల్స్ పోయి క్యాన్సర్‌ని చంపుతుంది. ఓకే. ఒక ఆ! రకమే. దీంట్లో ఏం చేస్తున్నామంటే కార్టీలో టీ హ్మ్. సెల్స్‌ని మనం కలెక్ట్ చేసి బయట బయో ఇంజినియర్ చేస్తున్నాం. ఆ స్పెసిఫిక్ క్యాన్సర్‌ని చంపే కోసం. సో స్పెసిఫిక్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్‌ని చంపలేము. స్పెసిఫిక్ క్యాన్సర్ ఆ మాలిక్యూల్‌తో కొట్లాడే కోసం బయో ఇంజినియర్ చేసి అవే సెల్స్ ఎక్కిస్తాం. హ్మ్. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్‌లో ఎస్పెషల్లీ బి లింఫోమా, లుకీమియా, మైలోమా ఈ జబ్బులకి మనకి బాగా పనిచేస్తాం. జబ్బులు ఏవి ఇనీషియల్ కీమోథెరపీకి రెస్పాండ్ కాకుండా తిరగబడిన వాళ్ళు. కానీ కొత్తగా సాలిడ్ ట్యూమర్స్ అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వీటిలో కొత్తగా కార్టిసెల్ వస్తోంది. సో మీరు చెప్పినట్లు దీని ఫ్యూచర్ ఏమి అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఏమంటే కరెక్ట్‌గా ఏ మాలిక్యూల్‌ని మనం బ్లాక్ చేయగలము క్యాన్సర్‌లో లైక్ టార్గెట్ చేయగలము. దాన్ని కరెక్ట్‌గా కనుక్కున్నాము అంటే దానికి కార్టిసెల్ మనం చేసినాము అంటే దెన్ క్యాన్సర్ క్యాన్ బి కంట్రోల్డ్. రైట్. సో దట్ ఈస్ ద హోల్ రిసర్చ్. ఇప్పుడు ఒక్కొక్క క్యాన్సర్‌కి విచ్ క్యాన్ బి గివెన్ యాస్ ఎ హ్మ్. కార్ట్. ఓకే. అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఉంటాయి. మళ్ళీ రేడియోథెరపీస్ ఉంటాయి. ఇవన్నిటి వల్ల హౌ ఆర్ ద పేషెంట్స్ గెట్టింగ్ బెనిఫిటెడ్? సో రోబోటిక్ సర్జరీ అంటే ఒక టైప్ ఆఫ్ సర్జరీ వేర్ ఇప్పుడు సర్జరీ చేసే ముందు అంటే అంతా ఓపెన్ సర్జరీ అన్నీ ఓపెన్ చేసి చేస్తారు. అక్కడ ఏముంటే ప్రాబ్లం అంటే సర్జరీ చేసే హోల్ ట్యూమర్ తీసేసినాక కదా హ్మ్. రీహాబిలిటేషన్ పేషెంట్ బయటకు వచ్చాక ఆ నొప్పి ప్రాబ్లమ్స్ వచ్చేది. మళ్ళీ లాప్రోస్కోపీ వచ్చింది. లాప్రోస్కోపీ అంటే చిన్న ఒక 4-5 హోల్స్ పట్టేసి ఆపరేషన్ చేస్తాం. హ్మ్. రోబోటిక్ ఏమి అంటే సేమ్ వే బట్ 360 డిగ్రీ కంట్రోల్ ఉంటుంది లోపల మనకి. ఓకే. మూమెంట్ ఆఫ్ ఆర్మ్స్ ఆఫ్ రోబోట్ 360 డిగ్రీ కవర్ అవుతుంది. మనకి హ్మ్. మామూలు చెయ్యి అంటే మనం వీ కెన్ ట్విస్ట్ లైక్ కరెక్ట్. ఇది కదా, అక్కడ 360. సో యూ హ్యావ్ ఎ బెటర్ కంట్రోల్. సో హ్మ్. క్యాన్సర్ కంట్రోల్ విల్ బి సేమ్ యాజ్ ఎనీ సర్జరీ బట్ ఓకే. రోబోటిక్లో లీస్ట్ పాసిబుల్ కాంప్లికేషన్స్ అంటే మనకి హ్మ్. పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. సో దట్ ఈ అంటే కొత్తగా క్యాన్సర్ ఏమైనా పెద్ద క్యూర్ అవుతుందని కాదు. రోబోటిక్ విల్ డూ ఎ బెటర్ జాబ్ వేర్ లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అలాగే డాక్టర్ ఇంతకుముందు కీమోథెరపీ అంటే చాలా మంది భయపడేవాళ్ళు. అయ్యో! ఎలా ఉంటది? పెయిన్ ఉంటదేమో అని. బట్ నౌ ఇప్పుడు ఇంతగానో ఆధునికంగా చాలా వచ్చేసాయి గదా! ఎలా ఉంటది అంటే క్యాన్ దే ఫీల్ సేఫర్ ఇప్పుడు? సురక్షితంగా అనుకోవచ్చా ఈ కీమోథెరపీస్ వల్ల? కరెక్ట్. సో కీమోథెరపీ అంటే ఇప్పుడు బ్రాడ్ టర్మ్‌గా డ్రగ్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రోటోకాల్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. అంటే హ్మ్. ముందులాగా ఈ 4-5 మందులే మనము అదే ప్రోటోకాల్‌లో చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. సో డ్రగ్ డోసేజ్ చేంజ్ న్యూ మాలిక్యూల్స్, నానో పార్టికల్స్ అంటాం. నానో పార్టికల్స్ అవన్నీ వచ్చినాక మనకి టాక్సిటీ తగ్గింది. కానీ హ్మ్. కొన్ని డ్రగ్స్‌లో బేసిక్ టాక్సిటీ ఉండే ఉంటుంది. ఓకే. బట్ యెస్ మనకి కాన్ఫిడెన్స్ ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే మందులు బాగా పెరిగినాయి. డబ్ల్యూబీసీ తగ్గకుండా ఉండే మెడికేషన్స్, వామిటింగ్స్ రాకుండా ఉండే మెడికేషన్స్, హెయిర్ తక్కువ పోయేకి స్కాల్ప్ థెరపీ, సెంట్రల్ లైన్స్ వల్ల మనకి ఈ ఎక్స్ట్రా అంటే కీమోథెరపీ నర్వ్ నుంచి బయటకు వచ్చేస్తే పెయిన్ వస్తుంది. యాక్చువల్లీ కీమోథెరపీ చేసేటప్పుడు పెయిన్ ఉండదు. ఆ నర్వ్ నుంచి ఓహ్! బయటకు వస్తేనే పెయిన్. ఓకే. ఇప్పుడు సెంట్రల్ లైన్స్ వేసి కీమో పోర్ట్లు వేసి కీమో ఇచ్చిన వల్ల ఆ కాంప్లికేషన్స్ అని తగ్గుతున్నాయి. అండ్ వి యాజ్ అ డాక్టర్స్ ఈ ఈ నంబర్ ఆఫ్ ఆంకాలజిస్ట్ పెరిగినారు. సో హ్మ్. దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. పేషెంట్ రైట్. ఆంకాలజీ నర్సెస్ పెరిగినారు. హ్మ్. సో హ్మ్. ఎస్ డ్రగ్స్ ఇవాల్వ్ అయినాయి, ప్రోటోకాల్స్ ఇవాల్వ్ అయినాయి. హ్మ్. దానివల్ల కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గినాయి. అలాగే డాక్టర్ మనం ఎప్పటినుంచో వింటూ ఉన్నాం. అంటే లైక్ ప్లాస్టిక్ వాడొద్దు అంటారు. టిఫిన్ బాక్సెస్ రూపంలో గానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, అలాగే మైక్రోవేవ్‌లో హీట్ కూడా చేయొద్దు అంటూ ఉంటారు. కొన్ని పాన్స్ ఉంటాయి. ఆ పాన్స్‌లో కూడా కుక్ చేయొద్దు అంటూ ఉంటారు. అలాగే మొబైల్ ఫోన్స్ చూస్తే కూడా క్యాన్సర్ వస్తుందంటారు. వాట్ ఈస్ ఆల్ దిస్? అసలు ఏంటి? ఏమొస్తుంది? It's like I'll be very clear. యాహ్! You have to be an Indian in India, Roman in Rome లాగా. You cannot survive without plastic. ఇప్పుడు కరెక్ట్. నువ్వు యూజ్ చేయలేకపోతే కదా లాస్ట్ 60-70 years నుంచి you have done హ్మ్. so much damage to the society. I mean to the environment. Plastic is everywhere. Microplastics మీరు even the deepest part మారియానా ట్రెంచ్కి పోయి ఎతికినా మైక్రోప్లాస్టిక్ దొరుకుతుంది. So you హ్మ్. cannot run away from it. కానీ అవి నిజంగానే ప్రభావితం చేస్తాయా? చేస్తాయి. సో యూ కెనాట్ ఓకే. అన్ఫార్చునేట్లీ యూ డోంట్ హ్యావ్ అ సిస్టమ్ టు ప్రూవ్ మీకు ట్రయల్స్ లేవు దట్ ప్లాస్టిక్ విల్ కాజ్ ఓకే. ఎనీథింగ్ బికాస్ ఇట్ వాజ్ అ న్యూ థింగ్ మనకి ఇండియన్ ఐ మీన్ ఫర్ హ్యూమన్ ఇన్వెన్షన్లో లాస్ట్ 40-50 years నుంచి ఉంది కదా. అండ్ క్యాన్సర్ రేట్స్ పెరిగిన ఎవ్రీబడి విల్ లింక్ టు ఎ ప్లాస్టిక్ హ్మ్. మేబీ బికాస్ ఓకే. ఇట్స్ ఎ కెమికల్ విచ్ ఇస్ హ్మ్. నాట్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ క్యాన్ కాజ్ ఇట్. కానీ క్యాన్ యూ స్టే అవే ఫ్రమ్ ఇట్? నో యూ క్యాన్. మనం దాని నుండి ఉండలేము. సో రైట్. అది దాన్ని ఎస్పెషల్లీ మొబైల్ ఆలోచించేది. ఫోన్స్ అంటున్నారు. వెరీ గుడ్. మొబైల్ ఫోన్స్ రేడియేషన్ వల్ల వస్తుందని కాదు. మొబైల్ ఓహ్! ఫోన్స్ ఐ ఆల్వేస్ స్టిల్ నా పెద్ద నమ్మకము
ఈజ్ కంటిన్యూస్ నీ బ్రెయిన్ని కంటిన్యూస్ మోషన్లో పెట్టేది. మొబైల్ నుంచి Oh. ఏమవుతుంది, యూ టెన్ టు అది ఎప్పుడు వస్తుందో చూస్తూనే ఉంటావు, వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఈవెన్ కొంచెం ఒక 5 seconds కూడా బ్రేక్ తీసుకోవటం లేదు. కంటిన్యూస్ బ్రెయిన్ని మనం యూటిలైజ్ చేస్తూ ఉంటే సిస్టమ్ మీరు పండుకున్నప్పుడే యూ విల్ ఫీల్ బెటర్. పండుకున్నప్పుడు అన్ని బాడీలు అన్ని హీల్ అయిపోతాయి. నువ్వు కంటిన్యూస్ బ్రెయిన్ని ఒక దీంట్లోనే పని చేస్తూ ఉంటే. సో I always feel mobile which causes continuous usage of your brain may be causing a problem, ఎందుకంటే you're not healing well. Maybe that is the cause. Microwave, అదే చెప్తున్నాం కదండి, ఇప్పుడు అన్ని వేవ్లు ఉంటాయి. యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ ఇట్. వీ కెనాట్ గో బ్యాక్ టు స్టోన్ ఏజ్. ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటా కదా క్యాన్సర్లు వస్తాయి. ఏమి చేయనోడు దగ్గర క్యాన్సర్ వస్తుంది. సో ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఎ మిడిల్ పాత్. క్యాన్సర్ వస్తుంది అని ఆలోచించి దాన్ని ప్రివెంట్ చేస్తామని ఆలోచించే కన్నా మనకి ఒక హాలిస్టిక్ హ్యాపీ లైఫ్ స్టైల్ వేర్ వీ కెన్ లివ్ బెటర్, వీ కెన్ రెస్ట్ బెటర్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఇలా అంటూ ఉంటారు కదా. ఆ ప్రివెన్షన్ అనేది హౌ కెన్ యూ ప్రివెంట్, దట్స్ ద క్వశ్చన్. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇది ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది, ఆ హెల్దీ లైఫ్ స్టైల్లో ఓవర్ వర్కింగ్ కూడా ప్రాబ్లం. నువ్వు ఎక్కువ అతిగా అథ్లీట్ అయినా కూడా ప్రాబ్లమే. హ్యాస్ టు బి మిడ్ వే. అంటే నేను పండుకుంటా, ఐ విల్ ట్రై టు లివ్ ఎ హ్యాపీ లైఫ్ వేర్ మై ఎండార్ఫిన్స్ ఆర్ సెక్రెట్. ఎండార్ఫిన్ అంటే మన హ్యాపీ హార్మోన్స్ వచ్చేసి వీ కెన్ రెస్ట్ బెటర్. దానివల్ల ఐ థింక్ ఓవర్ ద టైమ్ యూ కెన్, అండ్ లాట్ ఆఫ్ జీన్స్ జెనెటిక్ చాలా మంది బాధపడతానే ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ వస్తుంది. ఓకే. అలాగే చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని ఒక నిర్ధారణ అయిపోయిన తర్వాత చాలా మంది హోప్ వదిలేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే సో ఇప్పుడు క్యాన్సర్ ఎట్లయిపోయిందంటే హార్ట్ అటాక్, కార్డియాక్, డయాబెటీస్ లాగా. సో ఓవరాల్ ఇప్పుడు అండ్ హైయెస్ట్ రీసెర్చ్ క్యాన్సర్లో వస్తాను. సో ఐ థింక్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు నిరాశ పడేది అవసరమే లేదు. సో ఓవర్ ద టైం నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి, ఎవల్యూషన్ అవుతాం. క్యాన్సర్ కంట్రోల్, క్యూర్ ఒకటి, కంట్రోల్ ఒకటి. ఓవర్ ద టైమ్ వీ హ్యావ్ టు లీడ్ ద లైఫ్. సో క్యాన్సర్ డయాగ్నోజ్ అయితే సంథింగ్ యాజ్ గుడ్ యాజ్ డయాబెటీస్. కనుక్కున్నాము, ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏమున్నాయి, కొంచెం ఇనిషియల్ కొంచెం బ్రెయిన్ సెటిల్ అయినంత వరకు, కాంప్లికేషన్స్ అర్థమైనంత వరకు, ఒక భయం తగ్గింత వరకు ఆ యాంగ్జైటీ ఉంటుంది. పోను మళ్ళీ మనకి థింగ్స్ విల్ బి బెటర్. అండ్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ అండ్ కంట్రోలబుల్. ఆల్సో డాక్టర్, క్యాన్సర్ రాగానే ఇంకొకటి కూడా మైండ్లో రన్ అవుతుంది ఏంటంటే, అరే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎంత అవుతుంది ఖర్చు అని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఎంత ఫీజబుల్ అయింది రోగులకు క్యాన్సర్ ఒకటి వస్తే, హౌ కెన్ దే ప్లాన్ ఇట్? అసలు అంత ఖర్చులు ఎక్కువగా ఉంటాయా? హౌ ఇస్ ద కాస్ట్? కరెక్ట్. సో దట్ ఈస్ ఆల్వేస్ అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎస్పెషలీ మన దేశంలో. ఇప్పుడు స్పెషల్లీ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు కదా, వెస్టర్న్ కంట్రీస్లో అంతా వాళ్ళు ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. మన దేశంలో సో ఫస్ట్ థింగ్ అందరికీ చెప్పేదంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ ఇస్తుంది, మనం ఒక ఇన్సూర్ చేసుకోవాలి. ఫైనాన్షియలీ ఏ మెడిసిన్ అయినా కాస్ట్లీనే. అండ్ క్యాన్సర్ ఇది ఒక్కలాగా సర్జరీ చేసి 1 day అయిపోయేది కాదు. సో ఇట్స్ ఎ లాంగ్ టర్మ్, 6 months 7 months ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అని కొన్ని క్యాన్సర్లకి, బికాస్ ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ వేర్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్ సబ్సిడైజ్డ్. అంటే మనకి ఒక ఎంఆర్పి లోవర్ డోస్లో ఉన్నాయి. లేకపోతే చాలా ఇన్నోవేటర్స్ బయట దేశంలో దే ఆర్ 10 times 20 times కాస్ట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్. ఓకే. ఎస్, ఇట్స్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది కొన్ని సెక్టర్స్లో. సో వేర్ కాస్ట్ ఆఫ్ సర్జరీ, రేడియేషన్ అవన్నీ తగ్గిపోయినాయి. బట్ ఎస్, మనకి కంపేర్ టు అదర్ జబ్బులు కంపేర్ చేస్తే అట్లీస్ట్ కొంచెం ఇనీషియల్ స్టార్టింగ్ 6 months 5 months కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ ఓవరాల్ ఇప్పుడు తగ్గుతూ ఉంది విత్ న్యూ డెవలప్మెంట్. కొత్త డ్రగ్స్, కొన్ని మ్యూటేషన్స్ ఉన్నప్పుడు కొత్త డ్రగ్స్ విచ్ ఆర్ ఇన్నోవేటర్, అంటే మన బయట యూఎస్ నుంచే రావాలి ఆ డ్రగ్, వాళ్ళకి వేరే ఆప్షనే లేదంటే అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ ఇండియా ఈజ్ అ కంట్రీ ఆఫ్ లాట్ ఆఫ్ జెనరిక్స్. మనకు అన్ని జెనరిక్స్ మెడికేషన్స్ వచ్చినప్పుడు కాస్ట్ తగ్గింది. కానీ ఇనీషియల్ ఈ బ్లడ్ క్యాన్సర్స్, కొన్ని క్యాన్సర్లో ఇనీషియల్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కీమోథెరపీ మందులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు భారతదేశం సప్లై చేయడంలో దెర్ ఆర్ సమ్ కొరత అంటున్నారు. అంటే లేదు అంటున్నారు, అంత మందులు ఇంకా ఇండియా వరకు రావట్లేదు అని అంటున్నారు. సో ఈ నిజంగా చెప్పాలంటే కొన్ని డ్రగ్స్ ఇప్పుడు అట్లా కొత్త ఇన్నోవేటర్స్ ఉంటాయి. ఇన్నోవేటర్స్ అంటే మనకి ఆ డ్రగ్ ఇప్పుడే లాస్ట్ 1 year బ్యాక్ ఈ స్పెసిఫిక్ మ్యూటేషన్ టార్గెట్ థెరపీకి వచ్చింది. ప్రాబ్లం ఏమంటే ఇండియాలో వాళ్ళు ఈవెన్ అమెరికన్ కంపెనీస్ ఆర్ ఎనీ యూరోపియన్ కంపెనీస్, వాళ్ళు కాస్ట్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ బిలియన్స్ ఆర్ మిలియన్స్ ఇన్ R&D. సో వాళ్ళన్నీ ఆ డబ్బులు వాపస్ రావాలంటే కాస్ట్ ఉంటుంది. సో ఆ డ్రగ్స్ ఒకటే కాస్ట్లీ. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ విచ్ హ్యావ్ కమ్ 7 years పేటెన్సీ లా అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది, పేటెన్సీ లా అయిపోయిందంటే చీప్ అయిపోతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ యాక్చువల్లీ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. కొత్త డ్రగ్స్ విచ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ వదిలేసి ఆ కంపెనీ లాంచ్ చేయలేదు అంటేనే ప్రాబ్లం. బట్ 90% ఆఫ్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్. సో ఆ విషయంలో సేఫ్గా ఫీల్ అవ్వచ్చు. అలాగే ఈ ప్రభుత్వ బీమాలు ఉంటాయి, ఆరోగ్య బీమా, అవన్నీ కూడా ఎంతవరకు ఈ క్యాన్సర్కి సంబంధించి వర్తిస్తాయి?
కరెక్ట్. సో మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ గవర్నమెంట్ అన్ని మన సెంట్రల్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చాలా క్యాన్సర్కి మినిమం బేసిక్ ట్రీట్మెంట్ Okay. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కావాల్సినన్నిటికీ ఇట్స్ యాక్చువల్లీ హెల్పింగ్. మనకి Oh, is it? ఇమ్యునోథెరపీ, ఈ టార్గెటెడ్ థెరపీ కొన్ని చాలా నాన్ Hmm. జెనరిక్ మెడికేషన్స్ ఉంటేనే చాలా ఎక్స్పెన్సివ్ వల్ల గవర్నమెంట్ కెనాట్ సపోర్ట్ ఇట్. Hmm. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ గవర్నమెంట్ బేసిక్ దీన్ని సపోర్ట్ చేస్తాం. అండ్ యూ టెల్ యాజ్ అ డాక్టర్, ఆంకాలజీ డాక్టర్, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు ఎలాంటి సమస్యలు, బీట్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ యువర్ సోర్సెస్, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు యాజ్ ఎ డాక్టర్? డాక్టర్ అది ప్రాబ్లం ఏమంటే ఎస్పెషల్లీ మనకి యాంగ్జైటీ, ఫస్ట్ థింగ్ పేషెంట్స్లో యాంగ్జైటీ. Hmm. పాపం ఇంకా యాంగ్జైటీ ఎక్కువ ఉంది. ఎంత అవగాహన అంటే ది క్యాన్సర్ ప్రాబ్లం అంటే కనుక్కుంటానే చాలా టెస్ట్లు మనకి 1 వీక్ 10 days పడతాయి. బయాప్సీ రావాలి, హైహెచ్సి, ఏ వరల్డ్ ఎక్కడ పోయినా కదా మనకి ఈ రిపోర్ట్స్ అన్నీ లేకుండా ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేం. సో నాకన్నా పేషెంట్ యాంగ్జైటీ వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో పేషెంట్కి ఏంటంటే ఇప్పుడు ఒకరికి వచ్చినారే క్యాన్సర్ వచ్చింది అంటే దే ఎక్స్పెక్ట్ ట్రీట్మెంట్ టు బి స్టార్టెడ్ నెక్స్ట్ డే. ఓకే. కానీ ఇప్పుడు క్యాన్సర్ ఎట్లంటే నేను చెప్పినట్లే టార్గెటెడ్ థెరపీ లాగా అన్ని మ్యూటేషన్స్ వచ్చి స్టేజింగ్ కరెక్ట్ ఏ రకం అని కనుక్కొని ట్రీట్మెంట్ Yeah, స్టార్ట్ చేయాలి. అది okay. టేక్స్ 1 week 10 days. కొన్ని Hmm. క్యాన్సర్లో 100లో 95% క్యాన్సర్, 90 క్యాన్సర్లు వీ కెన్ వెయిట్ టిల్ ద రిపోర్ట్ కమ్స్. దేర్ ఇస్ నో Oh. ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అర్జెంట్గా స్టార్ట్ చేసేది ఇంపార్టెంట్ కాదు, ట్రీట్మెంట్ కరెక్ట్గా స్టార్ట్ చేసేది ఇంపార్టెంట్. మేబీ దే ఆర్ వెరీ కన్సర్న్ కి మేబీ నేను చచ్చిపోతానేమో అలా Correct. ఏమన్నా అనుకుంటున్నారు. సో అదే ఆ యాంగ్జైటీ, అదే చెప్తున్నా, Ah. యాంగ్జైటీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సో వేరే కంట్రీస్లో పోతే నీకు రిపోర్ట్స్ లేకుండా ఇన్సూరెన్స్ విల్ నాట్ అప్రూవ్ ఆల్సో. నువ్వు Oh. స్టార్ట్ చేసి నీకు ఫస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదు, ఇది చేయదు. మన దేశంలో వీఆర్ యాక్చువల్లీ లక్కీ దట్ యూ కెన్ ఈరోజు వస్తే ఈరోజు డాక్టర్ కలుస్తాడు, కొంచెం వెయిట్ చేసినా కలుస్తారు అపాయింట్మెంట్ లేకున్నా కదా. అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ టెస్ట్ ఇవన్నీ మనకి ఈజీగా ఉన్నాయి. లేకపోతే వేరేదే ఇప్పుడు యూఎస్కి పోయినా అంటే ఒక సిటీ స్కాన్ చేయాలంటే ఒక 2-3 weeks పడుతుంది మీకు అపాయింట్మెంట్ దొరికి. ఇండియాలో అట్లా కాదు, ఈ రోజు అయితే ఇక్కడ లేకపోతే ఎక్కడో ఒక సెంటర్లో అయిపోతుంది. బట్ ఎస్, యాంగ్జైటీ దానివల్ల చాలా సెంటర్స్లో, కొన్ని సెంటర్స్లో దే స్టార్ట్ ట్రీట్మెంట్ అర్జెంట్లీ వితౌట్ ఎనీ రిపోర్ట్స్. దాని నుంచి మనకి ఫర్దర్ చేంజ్ కొంచెం చేయాలంటే కష్టం. మనం చూస్తూ ఉంటాం కదా డాక్టర్, ఏమిటంటే ఇప్పుడు ఒక సివియర్ ప్రాబ్లం మీ దగ్గర కేసు వచ్చింది అనుకోండి, ఇప్పుడు యూ నీడ్ టు అర్జెంట్లీ ట్రీట్ దెమ్, అదర్వైజ్ కొంచెం ఇదేమంటారు ఏమైనా వేరే దారికి తీయొచ్చు, లైక్ మరణం కానీ ఏదైనా. సో అలాంటి కేసెస్లో మీరు ఈ ఇన్సూరెన్స్ ఉందా, ఇంత డబ్బులు పే చేస్తారా అని చెక్ చేస్తారా, లేదా యూ ట్రీట్ దట్ పేషెంట్ ఫస్ట్? కరెక్ట్ మా. ఇప్పుడు నేను చెప్పినా కదా, క్యాన్సర్ ఎమర్జెన్సీ క్యాన్సర్లు అనేది యూజువలీ లెస్ దెన్ 5% ఉంటుంది. 95% Okay. క్యాన్సర్స్ క్యాన్ వెయిట్. మనకి Mm. టెస్ట్లో వచ్చేంత వరకు వెయిట్ చేయదు. 5% క్యాన్సర్లో వెయిట్ చేయలేము. వాళ్ళు వీ హ్యావ్ టు స్టార్ట్. ఏపీఎంఎల్ ఇట్లాంటి జబ్బులు ఉంటాయి, ఓకే. అక్కడ స్టార్ట్ చేయాలి. డెఫినెట్లీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఒకసారి స్టార్ట్ చేస్తే వీ హ్యావ్ టు గో హెడ్. చాలా సార్లు ఏమైపోతుంది, లేకపోతే ఏమైపోతుంది, నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అప్పుడు నువ్వు పేషెంట్ షిఫ్ట్ చేయలేవు. ఓకే. సో హాఫ్ ట్రీటెడ్ పేషెంట్లో చాలా సార్లు ఈ ట్రాన్సిట్లో చాలా కాంప్లికేషన్స్ సో డూ వస్తాయి. యూ టేక్ కాల్ యువర్ సెల్ఫ్? అదే కాల్ చేసి ఇక్కడ బికాస్ సి వీఆర్ ఇన్ అ కంట్రీ వేర్ ది ఫైనాన్సెస్ ఈజ్ ఆల్సో పేడ్ బై ఫ్యామిలీ కదా. మనకి వీఆర్ నాట్ ఇన్ అ సిస్టమ్ వేర్ ఎన్హెచ్ఎస్లో ఉన్నానంటే గవర్నమెంట్ పేస్ అయినప్పుడు ఆ డిస్కషన్ ఏమి ఉండదు. ఇక్కడ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ అన్ ఆప్షన్ టు దట్. ఇట్లా అవుతుంది లేదు, ఇనీషియల్ ఫస్ట్ ఎయిడ్ కావాలంటే స్టార్ట్ చేస్తాం, కానీ నేను ఫుల్ ట్రీట్మెంట్ హాఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వేరే హాస్పిటల్ వాళ్ళకి కష్టం అవుతుంది. సో Okay. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎట్లా అంటే ఎవరు స్టార్ట్ చేసింది వాళ్ళే కంటిన్యూ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సడన్గా మళ్ళీ కొన్ని చేంజెస్ వచ్చినాయంటే వేరే డాక్టర్కి అర్థం కాదు. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ది సెంటర్స్ వీ ఆల్వేస్ కౌన్సిల్, మీరు స్టార్ట్ చేస్తే ఇక్కడ స్టార్ట్ చేయండి, లేదు అంటే వీల్ ఫెసిలిటేట్ టు XYZ డాక్టర్ ఆర్ సెటప్ వేర్ వీ కెన్ టెల్ యూ వాట్ టు డూ. ఓకే డాక్టర్, ఇప్పటి వరకు యూ మస్ట్ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్. ఇప్పటి వరకు మీ ఓపీలోకి వచ్చి మిమ్మల్ని ఆ సంఘటనకి అంటే యూ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ దెమ్ బట్ యూ కుడెంట్ హెల్ప్, అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా మీకు ఇప్పటి వరకు? అట్లా అది రోజు ఉంటాయి మాసి. మన ఎక్స్పెక్టేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అన్ని చాలా సార్లు కొన్ని మోస్ట్ క్యూరబుల్ క్యాన్సర్లు ఉంటాయి, కానీ కొన్ని ఈ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఆర్ సపోర్ట్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. వాళ్ళు మనం ఏం చేయలేము. సో యూ నో దట్ వీ కెన్ డూ ఎనీథింగ్. సో చాలా సార్లు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మనం అన్నిట్లో హెల్ప్లెస్ ఉంటాం. అన్నీ మన కంట్రోల్లో ఉంటే వీ విల్ నాట్ విల్ బికమ్ ఎ గాడ్ కదా. సో అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వీ సీ మెనీ కేసెస్ వేర్ మనకి మేము హెల్ప్లెస్గా ఉంటాం ట్రీట్మెంట్ చేయకుండా ఉండేదానికి. బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దర్. చాలా సార్లు వస్తారు, విత్ ఇన్ 12 hours వాళ్ళు వచ్చి మనకి నెక్స్ట్ జబ్బు కనుక్కునే లోపల వి లూజ్ దెమ్. అయితే ఇప్పటి వరకు మనం ఎంతో మాట్లాడుకున్నాం క్యాన్సర్ గురించి. ఫైనల్గా అసలు ఫ్యామిలీస్, మన భారతదేశంలో ఉన్న ఫ్యామిలీస్కి చెప్పండి, క్యాన్సర్ రాకుండా ఫస్ట్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, వచ్చినాక మనం ఏం చెయ్యాలి, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ వీ షుడ్ డూ?
సో దీనికి స్పెసిఫిక్ ఆన్సర్ లేదు. ఫస్ట్ థింగ్ క్యాన్సర్ వస్తుంది అని ఆలోచన పట్టుకొని దాని గురించి అది చేయాలి, ఇది Yeah. చేయాలి చేయకుండా ఇప్పుడు ఇది తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది, అయ్యో తినొద్దు అని చాలా భయం, యాంగ్జైటీ మీరు చెప్పినట్లు. సో లైఫ్ ఈజ్ ఆల్ మిడ్వే అండి నా కాన్సెప్ట్లో. అతివృష్టి అనావృష్టి అన్నీ వదలనను అన్నీ చేయమని చెప్పటం లేదు. ఇట్స్ మిడ్వే. మీకు ఆ మిడ్వే వచ్చినోడు వైజర్. సో ఫస్ట్ థింగ్ సింపుల్ అడ్వైజ్ ఈస్ ట్రై రెస్టింగ్. ఎక్కడైనా బాగా ఎప్పుడు టైం దొరికినా రెస్ట్ చేయండి. మెడిటేషన్ వెన్ బ్రెయిన్ ఎంత ఖాళీగా పడతారో అంత మంచిది. యోగా చేస్తే క్యాన్సర్ రాదు అని కాదు. ఇవన్నీ దీస్ ఆర్ ద మెడిటేషన్ టెక్నిక్స్. సో Okay. ఏవైనా చేస్తే మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. Mm. సో లివ్ ఎ నార్మల్ లైఫ్, హ్యాపీ లైఫ్. ఎక్కువ ఆలోచించి అది చేయాలి, ఇది చేయాలి, అది చదవాలి ఏం లేదు. ట్రై టు రెస్ట్ బెటర్. ఎక్కడ మనకి వేర్ వీ కెన్ స్టాప్ ఎనీ టెలివిజన్, మొబైల్ ఎక్కడైనా అది ఎక్కడ బంద్ చేయాలి బంద్ చేసి స్పెసిఫిక్ టైం అది పట్టుకొని లైఫ్ మిడ్వేగా లీడ్ చేసేది బెటర్. ఆల్సో డాక్టర్, వన్ ఫైనల్ క్వశ్చన్. అందరు డాక్టర్స్ చెప్పేది fit గా ఉండండి, హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి, అది ఇది. బట్ యాజ్ డాక్టర్స్ మీకు ఎంత టైం దొరుకుతుంది అసలు టు బీ ఫిట్? ఐ సీ యూ ఫిట్ బట్ కాదు ఫిట్ టైం అని ఏం లేదు. ఇట్స్ యూ హ్యావ్ టు Okay. మేక్ ఎ టైం. సో Oh. లైఫ్ ఈజ్ ఆల్ టైం టేబుల్ అని చెప్పినా కదా, మిడ్వే లాగా అందరికీ మీరు 10 hours, చేస్తూ 12 hours ఉంటారా? అది చేయాల్సిందే. దట్స్ ద ఓన్లీ డి Oh. స్ట్రెస్. స్ట్రెస్ రాకుండా ఉండేదని అది మూర్ఖత్వం కదా. స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ ఈజ్ హౌ యూ రియాక్ట్ టు సిచ్యువేషన్ కదా. రైట్. సో దాన్ని డీ స్ట్రెస్ చేసే కోసం యూ హ్యావ్ టు ఇన్వెంట్ యువర్ సెల్ఫ్. సో అందుకే నేను చేయగలను మీరు చేయాలని ఏం లేదు. సో మీకు ఏది కరెక్ట్ చేయగలరు విచ్ కెన్ డీ స్ట్రెస్ యూ, ప్లీజ్ డూ ఇట్. రైట్ రైట్. అది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్ వాజ్ గ్రేట్ కాన్వర్జేషన్. అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎలా మనము గుర్తించాలి, ఎన్ని రకాల థెరపీస్ ఉన్నాయి, అలాగే మనం కాస్ట్ పరంగా కూడా చాలా మాట్లాడుకున్నాం. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరి స్టే ట్యూన్ టు సాక్షి టీవీ లైవ్. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.